చెప్పనవసరం లేదు. ఇది ఆయన తీర్మాన్ మల్లన్న కాదు, బ్లాక్ మ్యాన్ మల్లన్న. సో అనేక రకాలుగా బ్లాక్ మెయిల్ చేసి ప్రజల మనుషులతోటి ఆత్మీయతోటి వాళ్ళ మనోభావాలతోటి ఆటలాడుకొని ఒక ప్రశ్నించే గొంతు అని చెప్పిన అతను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశంసించడానికి కాంగ్రెస్ చెంద చేరి ఈరోజు కాంగ్రెస్ ముసుగులో ఆయన వస్తూ ఉన్నాడు. సో ఈ మధ్యలో జరిగే ఈ క్రమం అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, యు ఆర్ ద క్రీమ్ లేయర్ ఆఫ్ ద సొసైటీ. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్కాలర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అండ్ జడ్జెస్ అండ్ ప్రొఫెసర్స్. ఇది ఒక పట్టభద్రుల దగ్గర లేదు. పట్టభద్రులు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు, యుద్ధం చెప్పినట్టు లాయర్లు కావచ్చు, డాక్టర్లు. ఇది క్రీమ్ లేయర్ ఆఫ్ ద సొసైటీ అంటే సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు చెప్తే ఇదే పరిస్థితి కాదు. ఒకవేళ కనుక మనము ఇక్కడ వచ్చిన వాళ్ళు లేదా పార్టీ పరంగా మిమ్మల్ని గుర్తించి ఒక చక్కటి బాధ్యత అప్పచెప్పినప్పుడు దాన్ని ప్రాపర్గా వాడుకొని ఇటు రాజకీయాలకు అటు సమాజానికి జరుగుతున్న పరిణామాలను అర్థమయ్యేటట్టు చెప్పి దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద సొసైటీ అండ్ ద పాలిటిక్స్. కారణం ఏంటంటే ఈరోజు నిజంగా నేను కడియం శ్రేణి కావాలని తింటూ లేదు. 2011 అక్టోబర్ 29 మరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే సందర్భంగా అమర నిరాదీక్ష కూర్చున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నేను 2011లో ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఐ ప్రౌడ్ టు సే, నేను గట్టిగా గొప్పగా చెప్పగలను. అదే కడియం శ్రీహరి ఈరోజు అవకాశవాదంగా కోట్ల రూపాయల తమ్ముడు పోయి ఆనాడు ఎన్టీ రామారావుకి ఎన్నుకోడు పొడిచి చెప్పులు ఇసిరేసి అక్కడి నుంచి చంద్రబాబు సంకల దొరి ఆయనను కాదని కేసీఆర్ సంకల దొరి ఆయనను కాదని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ రేవంత్. ఈ 4 సందర్భాలలో ఎక్కడన్నా త్యాగం ఉన్నదా? యూ హావ్ టు కంపేర్. ఎక్కడైనా వ్యక్తిగత ప్రయోజనాలకు పోయిందే తప్ప ఎక్కడ కూడా జాతి ప్రయోజనాల కోసమో ఆయన కులం అని చెప్తునే బయళ్ళ దానికోసమో లేకపోతే ఆయన మతం అని చెప్పి ఏ మతం తెలియదు ఆయన దానికోసమో దేనికోసమన్నా ఒక సింగిల్ పాయింట్ ఒక్కటి ఆయన దీనికోసము పార్టీ మారిండు అని చెప్పగలిగేదంటే డెఫినెట్గా మనం ఓటేద్దాం. ఆయన ఏమంటాడు, నేను అభివృద్ధి కోసము పార్టీ మారినా అంటాడు. 10 ఏళ్ళు టీడీపీలో నువ్వు అధికారంలో ఉన్నావు. దేవన్ ఎమ్మెల్యే గెలిచిన మార్కెట్ శాఖ మంత్రి అయ్యాడు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినావు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినావు, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ అయినావు. టీడీపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో 4 క్యాబినెట్ మంత్రి పదవి హోదాలో ఉన్నావు. అప్పుడు గాడిద పడుతున్నావా? మరి అప్పుడు గాడిద పడుతున్నావా? పోనీ అది చేయలేక తెలుగుదేశంలో చేయలేదు. పోనీ నేనేమో త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే నువ్వు షార్ట్గా గుట్టు సప్పుడు కాకుండా సడి సప్పుడు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడేం చేసినావు? రాగానే ఎంపీ అయినావు, ఉప ముఖ్యమంత్రి అయినావు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినావు, మొన్న ఎమ్మెల్యే అయినావు. మరి ఇక్కడ ఏమన్నా తెలుస్తుంది? గుర్రం పడుతుంది వాళ్ళ గాడిద పనులు, ఇక్కడ గుర్రం పడుతుంది. మరి ఏం చేసినట్టు 20 ఏళ్ళు 25 అధికారంలో ఉన్నది, 10 ఏళ్ళు ఇక్కడ 10 ఏళ్ళు అక్కడ. ఇప్పుడు కొత్తగా అధికారంలో పోయి గడ్డి వికేది ఏమన్నా ఏం వికేది లేదు అక్కడ. మనం ఇవన్నీ కూడా మేధావులుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోనీ అభివృద్ధి కోసం అంటే గణపురంలో 10 ఏళ్ల కింద గణపురం మొదలుపెట్టి అమెరికానో ఆస్ట్రేలియానో లండన్ పోయిన వాళ్ళు ఇప్పుడు వస్తాయి. 10 ఏళ్ల కింద పోయిన వాళ్ళు వస్తే గణపురాన్ని గుర్తుపట్టారు. అభివృద్ధి ఎక్కడ మొదలవుతుంది అంటే గొడ్డొచ్చిన వేళ బిడ్డ పుట్టిన వేళ అంటారు. రాజన్న అదృష్టవంతులు నేను వచ్చిన మొత్తం కళ్ళెం కంచెలు మొదలు పెడితే నేషనల్ హైవే 67 కిలోమీటర్ల దూరం మొత్తము హైదరాబాద్ నుండి